ఓం సాయిరామ్. బాబా, మరి ఇట్లా చావు బతుకుల మధ్య చిత్రహింస చేయడం నీకు న్యాయమేనా? నేను గత జన్మల్లో ఎంత చేశానో ఆ ఘోరమైన దురంతాన్ని ఈ దుర్భరురాలు ఎదిరించగలదా? ఓ సాయినాథ, ఒకటే నా ప్రార్థన, ఈ నా అహాన్ని ఈ క్షణాన్నే పూర్తిగా మింగివేయి. అప్పుడు నేను మృత్యువుని అధిగమించి ఒక్కదానినే చిరంజీవిగా వెలుగుతూ ఉంటాను. ఓ నా తండ్రి, నేను చిరకాలం నుండి కమలం దగ్గర కప్పలాగా నీ పాదాల దగ్గర ఉన్నాను. తుమ్మెద మాదిరి నీ జ్ఞాన మధువును ఆస్వాదించే భాగ్యాన్ని నాకు కలుగజేయి. అట్లా అనుగ్రహించకపోయావా, నిన్నే వద్యశిలగా చేసుకుని అంతమై శాశ్వతంగా నీ అపకీర్తి స్తంభంగా నిలుస్తాను. ఈ అపఖ్యాతి నుండి తప్పుకోవడానికైనా నన్ను అనుగ్రహించు తండ్రి. ఓ సాయినాథ, నీ జ్ఞానకాంతులు సకలాన్ని ప్రకాశింపచేస్తూ ఉన్నాయి. గాలి కంటే సూక్ష్మమైన నీ అనుగ్రహం అంతటా వ్యాపించి ఉంది. ఓ సాయినాథ, నేను ఈ ప్రపంచంలో సగర్వంగా తలెత్తి తిరగకుండా నా బుద్ధిని అంటే ప్రపంచ జ్ఞానాన్ని అపహరించి ఎందుకు ఎవరికీ కొరగాని ముద్దును చేసి వదిలావు. పోనీ నీ జ్ఞానాన్నన్నా ఇచ్చావా అంటే అది లేదు. ఇట్లా రెంటికి కాకుండా చేశావు. ఈ స్థితి భరించరానిది. ఎవరి వినోదానికై ఇలా చేస్తూ ఉన్నావు? నాకు ఈ ప్రపంచపు పిచ్చిని వదిల్చి నీ పాదాలు పట్టుకునే పిచ్చిని అనుగ్రహించు. ఓ సాయినాథ, నీవు ప్రపంచోన్మాదానికి విరుగుడైన తిరుగులేని ఆత్మరూపంతో ఉన్న దివ్య ఔషధానివి. ఓ సర్వోత్కృష్టుడా, నీ పాదాలు పట్టుకుంటే సమస్త బంధాలు తెగిపోయి ముక్తులమవుతాం అనే జ్ఞానం లేని అసంఖ్యాకుల్లో నేను అగ్రేశ్వరురాలిని. నేను కర్తను అని అహంకరిస్తున్నటువంటి ఈ అహాన్ని నీ అనుగ్రహ జ్వాలలతో బుగ్గి చేయి. నా భారాన్ని స్వీకరించు. సమస్తాన్ని ధరిస్తూ భరిస్తున్న ఓ విశ్వగర్భుడా, నీకు వేరే భారం ఎక్కడిది? నీ నుండి విడివడి ప్రపంచ భారాలను నెత్తిన పెట్టుకుని కృంగిపోతున్న నన్ను ఉద్ధరించు. ఓ కృపాస్వామి, పరాత్పర బాబా, ఒక్క క్షణం ఆలస్యం లేకుండా నన్ను నీ పాద పద్మాల దగ్గరకు చేర్చుకో. సర్వేజ